అసైన్డ్ భూముల సమస్య అపరిష్కృతంగా ఉంటున్నది. రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ అసైన్డ్ భూముల సమస్యకు మాత్రం పరిష్కారం చూపడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ అసైన్డ్ భూములు అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు? నిరుపేదలు. వ్యవసాయం కోసం, పొట్టతిప్పల కోసం ప్రభుత్వం ఎకరమో 2 ఎకరాలు భూమి పేదలకు కేటాయించిన దాన్ని అసైన్డ్ భూమి అంటున్నాం. వ్యవసాయ రంగంలో అసైన్డ్ భూమి, ఇతరత్ర అవసరాల కోసం కూడా అసైన్మెంట్ చేయొచ్చు. ఇక్కడ వ్యవసాయం కోసం అంటే నిరుపేద కుటుంబాలుగా ఉండి దున్నుకోవడానికి భూమి లేక వ్యవసాయం పని మాత్రమే వచ్చేటువంటి కుటుంబాలకు ప్రభుత్వం భూమి ఇచ్చి మీరు దున్నుకోండి, బతకండి అని చెప్పడం. ఈ భూమి సహజంగానే నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు ఇలాంటి సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి నిరుపేద ప్రజానీకానికి అసైన్ చేసేటువంటి భూములు. ఈ భూములకు సమస్యలు వస్తున్నాయి. కారణం ఏంటిది? సంవత్సరాలు గడిచినా మీరు ఆ భూముల్లో వ్యవసాయం చేయట్లేరు కాబట్టి అని ప్రభుత్వాలు వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం. మరికొన్ని సందర్భాల్లో అసైన్డ్ భూముల్ని పరిశ్రమల కోసం మేము తీసుకుంటున్నామని చెప్పి బలవంతంగా గుంజుకోవటం. మరికొన్ని సందర్భాల్లో పట్టణీకరణ మూలంగా, పట్టణాలు విస్తరించడం మూలంగా ఒకప్పుడు వ్యవసాయం జరిగినటువంటి ప్రాంతం పట్టణ ప్రాంతంగా మారి అక్కడ వ్యవసాయం ఆగిపోవడంతో ఆ భూమిని ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న తలెత్తడం. అనేక సందర్భాల్లో అది రియల్ ఎస్టేటు బ్రోకర్ల పరం కావటం. ఈ అన్ని సందర్భాల్లోనూ ఏ నిరుపేదల కోసమైతే భూమి అసైన్మెంటు చేసిందో ప్రభుత్వం, ఆ నిరుపేదలే నష్టపోతారు. దీనికి పరిష్కారం ఏంటి? మొదటి అంశం, పేదలకు అసైన్డ్ భూములు ఇస్తున్నాననే పేరుతో కొన్ని సందర్భాల్లో పాలకులు చేసిన పని ఏమిటి? రాళ్ళు, రప్పలు, బోర్డులు బొచ్చలిచ్చారు. అక్కడ వ్యవసాయం చేయడం అనేది అసాధ్యమయ్యే పని. దాన్ని చదువు చేసి వ్యవసాయ వినియోగకరంగా మార్చుకునే అంత పెట్టుబడి పెట్టగలిగే స్థితిలో ఆ పేదలు ఉన్నారు. అందుకని అసైన్డ్ భూమి ఇచ్చాము అని చెప్పుకోవడానికే తప్ప వారు వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా లేకపోవడంతో అనేక సందర్భాల్లో ఉపయోగపడలేదు. సరే, మా పేరు మీదనే ఉంది కదా, ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడదా అన్నట్టుగా చూస్తున్న పేదలకు ఉన్నట్టుండి ఏదో అవసరం పడ్డదని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం. ఆ తీసుకునే సందర్భంగా మీరు వ్యవసాయం చేయలేదు కాబట్టి తీసుకుంటున్నామని అంటే వారు కనీసం నష్టపరిహారం ఇచ్చి, వారు పేదలు కదా, పేదలు బతకడం కోసం ఇచ్చిన భూమి అది ఉపయోగపడలేదు బతకడానికి. నువ్వు నష్టపరిహారమైనా ఇస్తే ఎంతో కొంత వాళ్ళు బతుకుదలకు అది ఉపయోగపడుతుంది కదా. అక్కడ సమస్య. అంతేకాదు, అసలు వ్యవసాయం చేస్తున్న భూములు కూడా ఇక్కడ అసైన్డ్ భూములు కాదా అనే తేడా లేకుండా పారిశ్రామికవేత్తల కోసం రైతుల భూములు గుంజుకోవడం, ఆ గుంజుకునే దగ్గర పట్టాదారుల భూములు గుంజుకోవటం, సొంతదారుల భూములు గుంజుకోవటం అదొక ఇష్యూ అయితే, అసైన్డ్ భూములు తీసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు బతకడం కోసం నువ్వు ఇచ్చిన భూమి, మరి నువ్వు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ బతుకుదెరువు ప్రత్యామ్నాయం ఏంటిదో చూడాలి కదా. మరో చోట వారి వ్యవసాయం చేసుకోవడానికి అనువైనటువంటి భూమి ఇస్తావా, లేకపోతే నష్టపరిహారం చెల్లిస్తావా ఇతర రైతులతో సమానంగా? దాన్ని ఈ రెండిట్లో ఏదో ఒక పద్ధతుల్లో పరిష్కారం చేయాలి కదా. అట్లా చేయకుండా ఆ అసైన్డ్ భూముల మీద ఆధారపడి బతుకుతున్న పేదలను బజారు పాలు చేస్తే, రోడ్డు మీద నెట్టేస్తే అన్యాయం కదా. అట్లా జరుగుతుంది. మూడోది ఏమిటి? పట్టణీకరణ విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకప్పుడు వ్యవసాయం జరిగిన ప్రాంతంలో ఇప్పుడు వ్యవసాయం కనుమరుగైపోయినప్పుడు, మరి అక్కడ వ్యవసాయం చేసే అవకాశం లేనప్పుడు ఆ భూమి వ్యవసాయ భూమిగా ఉండదు. అది అసైన్డ్ భూమి కాబట్టి అమ్ముకోవడానికి వీల్లేదు, కొనుక్కోవడానికి వీల్లేదు. కాబట్టి ఆ పేదలు, ఆ భూమి పొందినటువంటి పేదలకు వ్యవసాయం చేసుకునే అవకాశం లేదు, అమ్ముకునే అవకాశం లేదు. మరి ఏం చేయాలి? దిక్కుతోచని స్థితి. అత్యధిక సందర్భంలో ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళకి ఎంతో కొంత నామమాత్రమైనటువంటి అమౌంట్ ఇచ్చి వీళ్ళు ప్లాట్లు చేసి అనఫిషియల్గా అమ్ముకుంటున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత మంత్రుల్ని పట్టుకొని, పాలకులను పట్టుకొని కాస్త డబ్బు చేతులు మారి మెల్లగా ఏదో ఒక జీవో తెప్పించుకుంటారు, రెగ్యులరైజేషన్ అనే పేరు మీద. అంటే చట్టవిరుద్ధంగా ఇల్లు కట్టుకున్న ప్లేసులు, చట్టవిరుద్ధంగా భవనాలు నిర్మించినటువంటి ప్లేసులు, అలాంటి ప్లేసుల్లో ఫైన్ కట్టి, జరిమానా కట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే
వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేటట్టు, దాన్ని చట్టబద్ధం చేసేటట్టు. అంటే అసైన్డ్ భూముల సొంతదారులుగా ఉన్న నిరుపేద రైతులకేమో నామమాత్రంగా ఇచ్చి దులిపేసుకుంటారు, వాళ్ళు నష్టపోతారు అక్కడ రైతులు. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు దాన్ని లేఅవుట్ చేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటారు, సొమ్ము చేసుకుంటారు. ఆ తర్వాత రెగ్యులరైజేషన్ పేరుతో లంచాలు పెట్టి అధికారులకు మంత్రులకు లంచాలు పెట్టి వాటిని రెగ్యులరైజ్ చేయించేస్తారు. ఇప్పుడు ఈ అసైన్మెంట్ భూములు అర్బనైజేషన్ జరిగిన ప్రాంతంలో ఆ పేదలకు ఉపయోగపడుతున్నాయా, అవి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఉపయోగపడుతున్నాయా అంటే, ఏ పేదలకైతే నువ్వు అసైన్ చేసినావో వాళ్ళకు ఉపయోగపడకపోగా అది రియల్ ఎస్టేట్ బ్రోకర్ల పరం అవుతున్నాయి, దళారులు లాభపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఏం చేయొచ్చు? అక్కడ వ్యవసాయం లేనప్పుడు ఆ భూముల్ని ఆ నిరుపేదలకి మరో చోట వ్యవసాయానికి అనువైనటువంటి భూమి ఇచ్చి ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు, ప్రభుత్వ అవసరాల కోసం ఈ భూమిని వాడవచ్చు, ఆ పని చేయొచ్చు. కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వాడదు, ఆ పేదలకు ప్రత్యామ్నాయంగా భూమి ఎక్కడ అలాట్ చేయదు, నష్టపరిహారము ఇవ్వలేదు. మెల్లమెల్లగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ప్రభుత్వాధికారులు, ప్రభుత్వం తెర వెనుక సహాయం చేస్తారు. ఇది అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారుతున్నాయి, పరిష్కారం కావట్లేదు. ఉమ్మడి రాష్ట్రం పరిష్కారం కాలేదు, రాష్ట్ర విభజన అయిన తర్వాత పరిష్కారం కాలేదు. ఫైనల్గా బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఏమిటి? ఓ సర్వే చేశారు, ఇలాంటి భూములు ఎన్ని ఉన్నాయని చూస్తే 2,80,000 ఎకరాల భూములు ఉన్నట్టుగా తేలింది. అప్పుడు చాలా గొప్పగా చెప్పారు కేసీఆర్ పాలనలో, ఈ 2,80,000కు పైగా ఎకరాల భూమి ఈ రూపంలో అసైన్డ్ భూమి ఇతరులకు చేతులు మారింది, ఈ భూముల్ని మేము పరిష్కారం చేస్తాం అని వాళ్ళ లెక్కలో 80,000 ఎకరాల భూమి వరకు అర్హుల చేతుల్లోనే చేతులు మారింది అని. అంటే పేదలు కాబట్టి అసైన్ చేసాం, ఆ పేదలు అమ్ముకున్నది కూడా పేదలకే, అర్హులకే అని తేలుతోంది. కాబట్టి అర్హులకు ఆ 80,000 ఎకరాలు మేము పట్టా చేస్తామని చెప్పారు. చెప్పడమే తప్ప చేయలేదు, వాళ్ళు దిగిపోయారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు కాంగ్రెస్ నాయకులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు దాటింది, వీళ్ళు కూడా ఆ సమస్యను ముట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అంటే ఎంతో కొంత ఆదాయం వచ్చే దగ్గర, తెర వెనుక నుంచి 4 డబ్బులు వచ్చే దగ్గర కేంద్రీకరిస్తారు తప్ప పాలకులు, అధికారులు పేదల ప్రయోజనాలకు ఉపయోగపడే సమస్యలను పరిష్కరించడానికి పూనుకోరన్నమాట. ప్రజాస్వామ్యంలో పాలకులు పేదల కోసం పనిచేయాలి కదా, ప్రజల కోసం పనిచేయాలి కదా. ఈ తెర వెనుక ఆమ్యామ్యాల కోసం ఆ అరువులు చాచడం ఏమిటి? పేదల పొట్టగొట్టి బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ దందాకోరులకు సహాయం చేయడం ఏమిటి? అది బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనేటువంటి తేడా లేకుండా అందరూ ఇదే పద్ధతుల్లో పోతే ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది? ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి. ఖచ్చితంగా పేదలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఈ అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉన్నది.